హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఇవాళ అయితే శనివారం, పిండి ప్రమిదతో పూజ చేసుకున్నాను. తర్వాత ఈరోజు బ్లౌజ్ ఒకటి ఉందండి, అది నైటే తడిపి ఆరబెట్టి ఇలా ఐరన్ చేసుకుని ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నానండి. 4 మడతలుగా పెట్టి ఇలా 1/2 ఇంచు మార్క్ చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. అది వేస్ట్ పార్ట్ అండి. తర్వాత ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్. ఇవాళంతా బ్లౌజ్ కటింగే చెప్తానండి. హ్యాండ్కి ఇలా ఆదికి ఇస్తారు కదా, ఆ జాకెట్ పెట్టేసి దాని అసలు మెజర్మెంట్ ఇంకొక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చుల కాటికి. ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే పైన ఒక 1 ఇంచు వదిలేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక పైన కొలత చూసుకోండి, సేమ్ కింద కూడా అదే రావాలి. ఒక 1/2 ఇంచు అటు ఇటు తేడా అయినా సరే చూసుకుని మార్కింగ్ వేసుకోండి. వచ్చిన దాంట్లో సగానికి సగం ఇది మధ్యలో ఇంకొక గీత పెట్టుకోవాలి. పెట్టుకుని మన చంక లూజ్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. ఒక 1 ఇంచు వదిలేసుకోవాలండి. పైనుంచి ఇలా కిందకి చంక నుంచి పైన భుజానికి ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. ఇది రోలర్ అండి. పైన మనం గీత పెట్టుకుంటాం కదా కుట్టుకి, కింద క్లాత్లకు కూడా మనం గీత పెట్టుకోకుండా ఈ రోలర్ సహాయంతో మనం డాట్స్ లాగా పడతాయండి. ఈ డాట్ మీద మనం కుట్టేసేసుకోవచ్చు. ప్రతిసారి మనం మార్కింగ్ వేసుకోవసరం లేదు. తర్వాత ఇది చంకలోతు అండి. చంకలోతు పైనుంచి కిందకి 8.5 వచ్చిందిగా, 8.5లో సగం, దానికి ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. ఈ కర్వింగ్ స్కేల్ మాత్రం చాలా యూజ్ అవుద్దండి. ఇది మన హైబ్రో ఉంటుంది కదా, ఆ షేప్లో రావాలి మన చంక డౌను. సో ఈ కర్వింగ్ స్కేల్ ద్వారా అసలు మనకు చాలా నీట్గా వస్తుందండి. దీని సహాయంతో ఇలా హైబ్రో షేప్లో మన చంక డౌన్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా వస్తుంది. చంకల్లో ముడతలు కూడా రాకుండా ఉంటాయి. మనం లోతు తీసుకున్నందుకు ఇక్కడ కటింగ్ పెట్టాలి. డాట్ ఇది పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది అన్నమాట. తర్వాత వెనక బ్యాక్ పార్ట్ అండి, మన వెనక ఉంటుంది కదా, అది బ్లౌజ్ తీసుకుని దాని కొలత తీసుకుని ఇదిగో ఇట్లా స్కేల్ సహాయంతో ఇలా పెట్టుకోండి. పైన నెక్ వచ్చే కింద నడుం దగ్గర అసలు కొలతను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత జాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ మెయిన్ కొలతలండి. తర్వాత మనం ఓన్గా తీసుకోవచ్చు. జాకెట్ ఆది ఇస్తారు కాబట్టి ఆ జాకెట్ ఆది పెట్టి కొలతలు తీసుకోవాలి. నాకు నెక్ 2.5, భుజం 3 వచ్చిందండి. చంక డౌను 6, చంక డౌన్ 6 వచ్చిందండి. ఇదేమో 1.5 ఇంచు కర్వింగ్ స్కేల్ పెట్టి కర్వ్ తీసుకోవాలి. ఈ స్కేల్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి. చక్కగా నీట్గా వస్తుంది కర్వింగ్ స్కేల్ ఉంటే. పైన 2.5 వచ్చిందండి, కింద 3.5 వచ్చింది. క్రాస్గా స్కేల్ సహాయంతో ఇలా గీత కొట్టేసుకోవాలి. ఈ కర్వింగ్ స్కేల్ పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను 3 పెట్టాను కింద, నెక్ డీప్ సరిపోలేదు, 3.5 పెట్టాను. పైన 2.5, కింద 3.5. అది కరెక్ట్గా వచ్చిందో లేదో మనకు ఆది ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఒక గీత పెట్టుకోవాలి. మార్కింగ్ వేసుకుంటే ఇదిగో ఈ పైనుంచి ఖర్చులోకి పోతుందిగా 1/2 ఇంచు, అది వదిలేసుకుని ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసిందండి. 1/2 ఇంచు కిందకి దింపుకున్నాక చెప్పాను కదా 3.5 పెట్టాను. పైన 2.5, కింద 3.5 ఇలా కర్వింగ్ స్కేల్తో చక్కగా రౌండ్ తీసేసాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. అది వచ్చేసింది చూడండి, చక్కగా వచ్చింది. పైన 2.5 పెట్టుకుంటే మన భుజాలు జారవండి, లేకపోతే జారిపోతాయి. నడుము చూసుకోవాలి. నడుము అసలు కొలత 9.5, 1 ఇంచ్ ఏమో డాట్స్కి, ఒక 2 ఇంచ్ ఏమో ఖర్చులకండి.
ఈ చంక లూజ్ చూసుకోవాలండి, 8.5 వచ్చింది. ఇట్లా రౌండ్గా పెట్టేసుకుంటే 8.5 వస్తుంది. అక్కడ చిన్న గీత పెట్టుకోవాలి. కింద డాట్స్ ఉన్న కదండి, దాంట్లో సగానికి మార్క్ వేసుకొని ఇలా 1/2 ఇంచ్ వదిలేసి పొడుగు 4 పెట్టుకోవాలి. 1/2 ఇంచు 1/2 ఇంచు 1 ఇంచ్ కలిపి డాట్స్కి 1 ఇంచ్ వదలాలండి. ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేసుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి, ఇది లైనింగ్ క్లాత్ నేను కట్ చేసేది. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా డాట్స్ బ్యాక్ పార్ట్ ఇది రెడీ అయిపోయిందండి. ఇది హ్యాండ్స్కి మనకి జాయింట్లు పడతాయి కదా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే జాయింట్లు పడతాయి. మనం హ్యాండ్ తీసాక ఆ క్లాత్ మిగులుతుంది కదండి, దాన్ని కట్ చేసి అక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది. మనం వెనక బ్యాక్ పార్ట్ ఇందాక డ్రా చేసుకుని కట్ చేసాం కదా, ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్నే ఇక్కడ పెట్టేసి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవటం. ఇట్లా స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్ గీత కొట్టేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో అలా గీసేసుకోండి. ఒక్క చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ హుక్స్లు పెట్టుకునే చోట ఈ 2 చోట్ల మార్పులు వస్తాయి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా తీసుకోవాలని చాలామందికి డౌట్ వస్తుంది కదండి. ఇది ఇలా హుక్స్లు పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక స్కేల్ ఏమో అడ్డంగా పెట్టేసేయండి. ఈ టేప్ ఏమో ఒక 1/2 ఇంచు పైన వదిలేయాలి, అది ఖర్చులోకి వెళ్తుంది కదా. 1/2 ఇంచు వదిలేసి ఇది ఇలా చూసుకోండి. 6.5 వచ్చేసింది నాకు. 6.5 మీద 2 గీతలు స్కేల్తో డ్రా చేసేసుకున్నాను. ఒక్క 1/2 ఇంచు కొంచెం లోపలికి పెట్టుకోండి. మనం ఆ కరువు తీసుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది 1/2 ఇంచు లోపలికి పెట్టడం వలన. ఈ కరువు స్కేల్ పెట్టేసి చక్కగా రౌండ్ తీసేయండి, బాగా వస్తుంది. ఈ స్కేల్ మాత్రం చాలా యూజ్ అవుద్దండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది, మీషోలో ఉంటుంది అవైలబుల్గా. చాలా నీట్గా వస్తుంది రౌండ్. అది చక్కగా వచ్చేసింది చూసారా. ఇది క్రాస్ బెల్ట్ దగ్గర కదండి, 4 హుక్స్లు కలిపి ఒక 1/2 ఇంచు వదిలేసి కిందకి మార్క్ వేసేసుకోండి. ఇలా కింద షేప్ బెల్ట్ వస్తుంది. ఈ పైన భుజం దగ్గర నుంచి కింద షేప్ కింద వరకు 12.5 వచ్చేసింది. 12.5 పెట్టాను. ఒక 1/2 ఇంచు కిందకి దింపుకోవాలి. కుట్టులోకి వెళ్తుంది కదా, ఒక 1/2 ఇంచు దింపాలండి కిందకి. ఇదేమో 2.25, ఇది 1 ఇంచు 1 ఇంచు పైన 3 పొడుగేమో 3 ఇచ్చాను, 3.5 ఇచ్చానండి. తర్వాత ఇది 4.5 వచ్చింది, దీన్ని మిడిల్లో వేసాను. ఈ డాట్స్, ఈ షేప్కి ఈ డాట్సే మెయిన్ అండి. ఈ కప్ సరిగ్గా ఉంటే కనుక జాకెట్ చాలా బాగా వచ్చినట్టు. ఇది 8.5 రావాలి, 8.5 దాంట్లో సగం. ఇది చంక లోతు తీసుకోవాలండి, ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు పెట్టుకొని చంక లోతు తీసుకోవాలి. మార్కింగ్ వేసామండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేది లైనింగ్ అండి. ఇలా చంకలో తీసుకుని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ అండి, ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. ఫ్రంట్ ఏమో 3.5 వచ్చింది, జాయింట్ల దగ్గర ఏమో 1/4 వచ్చిందండి. పొడుగేమో 10 వచ్చింది. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేశాను. షేప్ బెల్ట్ ఇది బ్యాక్ సైడ్ మన జాయింట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ వేసుకోవడానికి ఇది వేస్తే స్టిఫ్గా ఉంటుందండి. వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఈ లైనింగ్ మొత్తం కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, ఇది హ్యాండ్స్, క్రాస్ బెల్ట్.
ఇది రోలర్ కదా, ఈ రోలర్ అండి ఇది. మనకి పైన ఇలా మార్కింగ్ వేసాం కదా, కింద వాటికి మార్కింగ్లు ఉండవు. సో దీన్ని పెట్టి ఇలా ఇలా ప్రెస్ చేస్తే చక్క కింద కూడా గీతలు పడి మనం కుట్టేటప్పుడు మళ్ళీ స్పెషల్గా మార్క్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఈజీగా ఆ రోలర్ మనం తిప్పుతాం కదా, కింద డాట్స్ లాగా పడి ఉంటే దాని మీద మనం కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టైం కూడా బోల్డ్ సేవ్ అవుతుందండి. ఇది అమెజాన్లో, మీషోలో అవైలబుల్గా ఉంటాయి, తీసుకోండి. ఆ కర్వింగ్ స్కేల్ ఒకటి, ఇది ఒకటి, రోలర్ ఒకటి చాలా బాగా యూజ్ అవుద్ది. మన టైం చాలా సేవ్ అవుతుందండి. టక్ ఇచ్చేసాను. ఈ చంక పార్ట్ లోతండి ఇది ఒక 1/2 ఇంచు, 8.5 పైనుంచి కిందకి 8.5 కదా. దీంట్లో మిడిల్లో తీసుకొని ఒక గీత పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మార్క్ వేసుకోవాలి, 1/2 ఇంచు మార్కు పెట్టుకోవాలి. ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా, ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇట్లా వేసుకుంటే మన ఐబ్రో షేప్ ఉంటుంది కదా, అలా వస్తుంది. చంక భాగంలో ముడతలు అనేవి చాలా తక్కువ వస్తాయి. కరువు స్కేల్ పెట్టి కనుక మనం ఇట్లా గీసుకుంటే చాలా బాగా వస్తుందండి. ముడతలు అనేవి రావు, చక్క నీట్గా వస్తుంది. ఎనిమిదిన్నరకి ఒక 1 ఇంచ్ వదులుకొని ఇలా కరువు స్కేల్ పెట్టుకొని ఇట్లా రౌండ్ తిప్పేసుకోవాలి. అప్పుడు మనకు ఐబ్రో షేప్లో వస్తుంది. చంక భాగం మాత్రం ఇలా కట్ చేస్తే మాత్రం ముడతలు లేకుండా చక్కగా వస్తుందండి. ఫిట్టింగ్ అది బాగుంటుంది. ఇలా అయితేను కట్ చేసుకోవాలండి. ఇలా ఇది చూసారా ఐబ్రో షేప్లో ఎలా చక్కగా వచ్చిందో. అది అలా ఈ చంక భాగం మనం కట్ చేసాం కదా, గుర్తు కోసం చిన్న డాట్ పెట్టేయండి. అంతేనండి, చంక భాగం లోతు తీసాం. చాలా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకొని కుట్టుకోండి, చాలా బాగా వస్తుంది. ముడతలు కూడా రావు, నీట్గా వస్తుంది చంక భాగం. సరే ఫ్రెండ్స్.